హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌలాలి సురేఖ. సో ఈరోజు ఇంట్లో వంకాయ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తున్నాను. ఫస్ట్ అన్ని సిద్ధం చేసుకోవాలి. అన్ని సిద్ధం చేసుకున్నాక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని అందులో జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి మంచిగా బ్రౌనిష్ కలర్లో వచ్చినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలపాలి ఫ్రెండ్స్. కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు వేసుకోండి, కొంచెం తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడే మీరు తర్వాత వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. తగినంత సాల్ట్ వేసుకొని వంకాయలు వేసుకోండి ఫ్రెండ్స్. వంకాయలు బాగా మగ్గనియండి. అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకొని బాగా మగ్గనియాలి, ఒక 6-7 మినిట్స్ అట్లా. మధ్యలో మధ్యలో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, లేదంటే అడుగు పడుతుంది. సో ఒక తప్పుకు పెట్టి ఒక 7 మినిట్స్ అయినాక తీయండి. ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి. సో ఆయిల్ సపరేట్ అయినప్పుడు అందులో రుచికి తగినంత కారాన్ని వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇంట్లో పట్టించిన కారం వాడతాను. నాకైతే 2 స్పూన్స్ సరిపోతుంది. మీరు షాప్లో నార్మల్గా పట్టించింది అయితే, షాప్లో కొనుక్కున్నది అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. మళ్ళీ తక్కువ పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచండి. మొత్తం అన్నీ ఫ్రై అవుతాయి మంచిగా నీట్గా. సో ఇప్పుడు మంచిగా కారం అవన్నీ మసాలాలు అన్నీ ఉడికినాక టమాటా వేసుకోవాలి. టమాటా కూడా పూర్తిగా మగ్గిపోయినాక మంచిగా కలుపుకొని తగినంత గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంట్లో ఎన్ని మిస్టేకులు చేస్తున్నానంటే, అది పంచదార వేయాల్సిన డబ్బాలో ఏమంటారు ఇడ్లీ రవ్వ వేస్తున్నాను ఫ్రెండ్స్. నాకైతే పొద్దున చాలా వెరైటీ అనిపించింది. సో ఉడికి వాటర్ వేసుకున్న తర్వాత కలిపినాక జీలకర్ర పొడి వేసుకోండి ఫ్రెండ్స్. ఎండింగ్లో జీలకర్ర పొడి వేసుకున్నాక కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, కర్రీ వచ్చేసి చాలా టేస్టీ ఉంటుంది. ట్రై చేయండి. ఇట్స్ వెరీ సింపుల్. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. లవ్ యూ ఆల్. బాయ్ ఫ్రెండ్స్.